హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 2. రే, ఈ పిల్లాడితో ఏంట్రా నీకు అన్నాడు కిరణ్. అందుకే కౌంటర్ అటాక్, లేదంటే నా రియాక్షన్ వేరేలా ఉండేది. మైథిలి మోహన్ చూసి వాణ్ణి బేర్ చేస్తున్నా. పిల్ల బచ్చా. తమ్ముడి మాటలకి తల కొట్టుకుని ఆఫీస్ రావడంతో దిగి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు కిరణ్. వీర్ కూడా తన ఛాంబర్కి వెళ్లి కూర్చున్నాడు. యుఎస్ చాలా పెద్ద స్పీకర్ సౌండ్ వినిపిస్తూ ఉంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. పక్క ఫ్లాట్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని లేకుండా అంత పెద్ద మ్యూజిక్ సౌండ్ పెట్టడం ఏంటి అంటూ అవకాడో క్రీమ్ వేసి బ్రెడ్ మీద రాసుకుని తన బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ సౌండ్ డిస్టర్బ్ చేసేసరికి మూలకి ఉన్న చీపురు పట్టుకుని ఓణి దోపుకుందాం అనుకుని తను టీషర్ట్ మీద ఉందని జ్ఞాపకం వచ్చి తల కొట్టుకుని డోర్ కోపంగా ఓపెన్ చేసుకుని బయటకెళ్ళి, రే ఎవర్రా అది, బయటికి నడవండి అంటూ కోపంగా పిలుస్తోంది 24 ఏళ్ల అందమైన అమ్మాయి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ షార్ట్స్ వేసుకుని స్టైల్గా బయటకొచ్చి యాటిట్యూడ్గా అడిగాడు 25 ఏళ్ల అబ్బాయి. అతని అవతారం చూసి నిలువు గుడ్లేసుకుని, రే దొంగ సచ్చినోడా, కనీసం షర్టు వేసుకుని చావరా నికృష్టుడా అని పక్కకి తిరిగి చిరాకుగా చెప్పింది ఆ 24 ఏళ్ల అమ్మాయి. నా షర్ట్ నా ఇష్టం, షర్ట్ వేసుకుంటాను, కోట్ వేసుకుంటాను, సూట్ వేసుకుంటాను, నీకెందుకే అన్నాడు పొగరుగా ఆ అబ్బాయి. తిరుగు, ఎవడు కాదన్నాడు, మొత్తం రోడ్డంతా ఇలాగే తిరుగు, పెద్ద ఎక్సర్సైజ్ చేసిన బాడీ కదా అని బిల్డప్ ఇస్తున్నావు. కాలేజ్ వాళ్ళ దగ్గర స్టైల్ కొట్టు, పడిపోతారు, కానీ నేను కాదు. రోజు క్లియర్గా చెప్తున్నా కూడా ఆ మ్యూజిక్ పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీ వల్ల నాకు సగం చోడు కూడా వచ్చి పక్క బెంచ్ వాళ్ళు మాట్లాడేది కూడా వినపడట్లేదురా దరిద్ర. అదొక్కటే చాలదన్నట్టు ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు. హేయ్, ఇందాకడి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావే. రా అన్నావంటే నీకు అలవాటు కదా అని ఊరుకున్నాను. దరిద్రుడా నికృష్టుడా అనే వర్డ్స్ వాడుతున్నావంటే నీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బాగా తిండెక్కువైంది నీకు. యుఎస్ వచ్చిన కొత్తలో చీపురు పుల్లలాగా ఉండి ఇప్పుడు బండలాగా తయారైనప్పుడే అనుకున్నాను నీకు హెడ్ వెయిట్ ఉందని అంటూ కోపంగా చెప్పాడు ఆ అబ్బాయి. అవునరా, నాకు హెడ్ వెయిట్ ఉంది. నీ సొమ్మేమైనా నాకు తెచ్చిపెడుతున్నావా ఏంటి? ఇండియా నుంచి మా అన్నయ్య మా డాడీ నాకు పంపిస్తున్నారు, నీకేంటి బాధ అని అంది పొగరుగా. అవునులే, మీ అన్నయ్యకున్న హెడ్ వెయిటే కదా నీకు కూడా వచ్చింది. అసలు టోటల్ మీ ఫ్యామిలీకి బాగా మనుషులంటే లెక్కే లేదని నాకు తెలిసే అన్నాడు సర్కాస్టింగ్గా. అబ్బబ్బబ్బా, రోజు ఇది ఒక గోల్ అయిపోయింది. ఆ మ్యూజిక్తో దానికే కాదురా, మాకు కూడా హెడ్ఏక్ వస్తుంది. ఉదయాన్నే ఆ మ్యూజిక్ పెట్టి నిద్ర లేపేస్తాం. ఇప్పటి వరకు సత్య మాత్రమే ఆర్గ్యుమెంట్ చేయడానికి వస్తుంది. నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ చేసావంటే పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారురా అంటూ తమ్ముణ్ణి మందలించడానికి ప్రయత్నించాడు ఆదిత్య. నువ్వు నాకు అన్నయ్యవా, లేకపోతే దాని బాగా హెడ్ వెయిట్ ఉన్న అన్నయ్య అనుకుంటున్నావా? నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అన్నాడు వంశీ ఆదిత్యతో మారం చేస్తూ. ఒరేయ్, నేనెప్పుడు నీకే సపోర్ట్ చేస్తాను, బట్ అవతల వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇలాంటి నాటి వేషాల విషయంలో కాదురా. మనకి చిరాకు తెప్పించేది శక్తి మాత్రమే. అత్తయ్య మావయ్య కానీ, శివ కానీ, లేదంటే సత్య కానీ ఎప్పుడు మనతో కావాలని సున్నం పెట్టుకునేవాళ్ళు కాదు అన్నాడు ఆదిత్య. నువ్వు అమూల్ బేబీ కాబట్టి అలా ఆలోచిస్తున్నావేమో, కానీ నాకు ఆ శక్తిగాడితో సహా వీళ్ళ హోల్ ఫ్యామిలీ సున్నం పెట్టుకునేవాళ్లే. ఒకవేళ నువ్వు అన్నట్టు ఇది గొడవ పెట్టుకునే రకం కాకపోతే మెల్లగా కాలింగ్ బెల్ కొట్టి కాస్త సౌండ్ తగ్గించండి, నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పాలి. కానీ ఏదో ఊర్లో వాటర్ ట్యాంక్ దగ్గర బిందెల కోసం గోల చేసే బండదానిలాగా ఎలా చీపురు పట్టుకుని గొడవకొచ్చిందో చూసావా అంటూ సత్య అవతారాన్ని చూపించాడు వంశీ. సత్య చీపురు పట్టుకొచ్చినందుకు కాదు గాని వంశీ పోల్చిన పోలికకి మాత్రం ఆదిత్యకి కూడా నవ్వాకపోవడంతో సత్యమోహన్లో ఎరుపుదనం కనిపిస్తూ ఉండడంతో తనని తాను తమాయించుకొని, అదేం పోలికరా, ఆయన మొదట్లో మనతో గొడవలు ఎందుకని తను నార్మల్గానే చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు విన్నావా? ఇప్పటికీ అదే అల్లరి కంటిన్యూ చేస్తే చీపురు పట్టుకు రాకుండా ఇంకేం చేస్తుందిరా అన్నాడు.
దితి, ధృతి ఇద్దరూ కూడా కిందకొచ్చి హాల్లో నుంచి విండోలో నుంచి బయటకు చూసేసరికి సత్య చీపురు పట్టుకుని కనిపించి ఆదిత్య వంశీని పట్టుకుని బ్రతిమాలుతూ ఉండడంతో వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు అని తల పట్టుకొని అనుకుంటూ అక్కా చెల్లెళ్ళిద్దరూ బయటికి పరిగెడితే చందన కళ్ళు నలుముకుంటూ కిందకొచ్చి తను కూడా షాక్ అయ్యి తను కూడా పరిగెత్తింది. నేను బండదాన్ని కాదురా, నువ్వే మజిల్స్ ఉన్న దున్నపోతు. నీ సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఆ లీసా నీ చుట్టూ తిరుగుతుందేమో కానీ నేను నిన్ను మనిషిలాగా కాదు కదా, పందిలాగా కూడా చూడను అని అంది ముక్కులు ఎగరేస్తూ. ఓహో, బాగా మాటలు వస్తున్నాయి, నీకు కొలెస్ట్రాల్ తగ్గించాల్సిందే అంటూ వంశీ అంటూ ఉంటే నువ్వాగవే, అన్నయ్య మీదకి అలా దూసుకుని రావడం ఏంటే అంటూ దితి అనడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తే సత్య ఏదో సైగలు చేసింది. దాంతో తనేం వాగిందో అర్థమయ్యి దితి బిత్తర్ చూపులు చూస్తుంటే హేయ్, నీకు కూడా మీ అన్నయ్యకు ఉన్నంత తిక్కున్నట్టుంది, ఏదో ఫ్రెండ్ని పిలిచినట్టు వేగి అంటున్నావేంటి అంటూ కవర్ చేసింది. ధృతి, చందన కవర్ చేయలేక వాళ్ళిద్దరూ పడుతున్న కష్టాలు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. వంశీ, ఆదిత్య అంత క్లోజ్గా సత్యతో ఫ్రెండ్ మాట్లాడినట్టు చెల్లెలు మాట్లాడడంతో ముందు షాక్ అయినా ఆ వెంటనే సత్య మాటలకి నార్మల్ అయ్యారు. ఆదిత్య బలవంతంగా వంశీని ఇంట్లోకి తీసుకెళ్లడంతో వాళ్ళిద్దరి డాన్స్ అక్కడితో ఆగిపోవడంతో వెళ్ళిపోవే ఇక్కడి నుంచి అంటూ ముగ్గురు సత్య వైపు సైగ చేసి లోపలికి పరిగెత్తారు. అన్నల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, చెల్లెళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, ఇంత విచిత్రమైన కర్మ మాకే పట్టింది అని వంశీని మరొక 40 తిట్లు తిట్టుకుని చీపిరి పట్టుకుని తన ఇంట్లోకి వెళ్ళిపోయింది సత్య. ఆదిత్య వంశీని తీసుకెళ్లి మనం ఎంత ఫారెన్లో ఉన్నా కూడా మరీ ఇలా మొత్తం ఓవర్ యాక్షన్ చేయడం, కావాలని చేయడం కాకపోతే ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు ఆదిత్య. అన్నయ్య, ఆ శక్తిగాడేదో డాడీకి బిజినెస్ లో పోటీ ఇస్తూ పెద్ద పుడింగి నన్ను ఫీల్ అవుతూ ప్రతిసారి డాడీని టార్గెట్ చేసి చిల్లరగా మాట్లాడుతూ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. వాడక్కడ డాడీతో అలా చేస్తుంటే ఇక్కడ మనం మాత్రం సైలెంట్ గా ఎందుకు ఉండాలి? ఇక్కడ మనం 5గురం ఉంటే వాడి చెల్లెలు ఒక్కతే ఉందన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు యదవకి. ఆడపిల్లను ఒంటరిగా ఉంచాడు యదవ. మనకెందుకురా వాళ్ళు ఎలా ఉంటే, చూసావు కదా సత్య ఒక్కతైనా కూడా నీ తొక్క తీసింది. తనని అంత తక్కువ అంచనా వెయ్యకు, నిజంగా అంత ప్రాబ్లం వస్తే మనం హెల్ప్ చేస్తాం కదా అని ఆదిత్య అనగానే మనం ఎందుకు హెల్ప్ చేస్తాం, మనకేంటి సంబంధం, అదంతా వాళ్ళ అన్నయ్యకు ఉండాలి అని అన్నాడు వంశీ. అది కాదురా అంటున్న ఆదిత్య మాటలు కూడా పట్టించుకోలేదు వంశీ. ఎప్పుడు ఆదిత్య పద్ధతిగా ఉండాలన్న కబుర్లు చెబుతూ ఉండడంతో ఒక్కోసారి వంశీకి అసహనంగా అనిపిస్తున్నా అన్న కాబట్టి ఏం చెప్పినా నోరు మూసుకుని వింటూ నిలబడతాడు. నువ్వే అంటున్నావుగా శక్తి చిల్లరగా గొడవలు చేస్తూ బాబాయ్ని ఇరిటేట్ చేస్తున్నాడని. ఇప్పుడు నువ్వు సత్య ఇద్దరు రోజు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే నీకు శక్తికి డిఫరెన్స్ ఏముంటుందిరా? వాడు డైరెక్ట్గా బాబాయ్తో కాంపిటీషన్ పెట్టుకుంటే నీకేమీ చేతగాక ఇలా చిన్నపిల్లాడిలాగా చేస్తున్నావని నిన్నే శక్తి చీప్గా చూస్తాడు. అది బాగుంటుందా అన్నాడు. అన్నయ్య అంటూ ఆదిత్య చెప్పేది భరించలేనట్టుగా వంశీ చిరాకుగా మొహం తిప్పుకోవడంతో అది గమనించి అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నన్ని రోజులు సత్యని ఇరిటేట్ చేయకుండా నీ స్టడీస్ నువ్వు కంప్లీట్ చేసుకుని ఇండియాకి వెళ్ళిన తర్వాత డాడీకి బాబాయ్కి హెల్ప్ చేస్తూ శక్తి కంపెనీలని క్రాస్ చేసేలా చేస్తే అప్పుడు శక్తి చేస్తున్న ఓవర్ యాక్షన్కి మనమే స్టాప్ బోర్డ్ పెట్టినట్టుగా అవుతుంది. సో కొన్ని రోజులు నీ తిక్కని ఆపుకుంటే బాగుంటుంది అన్నాడు. ఆదిత్య మాటల్లో నిజం ఉండడంతో సరే అన్నయ్య అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కాలేజ్కి రెడీ అయ్యి వంట మనిషి చేసిన బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అందరూ ఒకే కారులో కలిసి కాలేజ్కి వెళ్లారు. కాలేజ్ ఒకటే అయినా కూడా బ్లాక్స్ వేరు కావడంతో సత్యకి చెల్లెళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్న విషయం ఆదిత్యకి వంశీకి ఇప్పటి వరకు తెలియదు. క్లాస్కి వెళ్ళగానే మొహం మాడు పెట్టుకుని కూర్చున్న సత్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య మొండితానని తెలిసి కూడా ఎందుకే నీకు అంత దురుసు, చెట్టంత మనిషి మీదకి చీపురు వేసుకుని బిల్డప్ ఇవ్వడానికి వచ్చేస్తావా? సడన్ గా వచ్చి మాట్లాడిన వాళ్ల మాటలకి ముందు ఉలిక్కిపడి ఆ తర్వాత కోపంగా చూస్తూ మీ అన్న పెద్ద పుడింగ్ అని భయపడి మూలకి కూర్చుంటారు మరి అని అంది వెటకారంగా. Continues. If you like it, please like, share, comment, and don't forget to subscribe. If you don't like it, please ignore it.